హాయ్ ఫ్రెండ్స్, నిన్న గేములు చూసాము. అందరూ చాలా బాగా ఆడారు, ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. మరి ఈ గేముల్లో ఎక్కడ మిస్టేక్స్ జరిగింది, తనుజ అంతగా ఎందుకు కోప్పడింది, ఆ కోపంలో అర్థం ఉంది కదా, ఆ అర్థం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. దివ్య ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య కలుగు చేసుకొని మాట్లాడటం కరెక్టా? ఎందుకంటే తండ్రి కూతురు బాండింగ్ అంటుంది కాబట్టి వాళ్ళ మధ్యలో దివ్యకి ఏం పని మాట్లాడటం? అది మీరు చిన్న కామెంట్ చేయండి. ఎందుకు దూరుతుంది ఏందనేది, అసలు కరెక్టేనా అట్లా దూరి మాట్లాడటం అనేది చిన్న కామెంట్ చేయండి. గేమ్కి వచ్చేటప్పటికి గ్లాసుల గేమ్లో కూడా చిన్న ఫాల్ట్లు జరిగినాయి. అవి కూడా డెమాన్ ఓడిపోవడానికి కారణమైనవి. అది ఒకసారి చూద్దాం వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, చిన్న కామెంట్ సపోర్ట్గా ఉంటుంది మాకు. ఓకే, ఇక్కడ నిన్న గేమ్లు జరిగినాయి. 2 గేముల్లో కూడా ఫస్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఆ తూముల్లో దూరటం సంబంధించి తనుజ ఎందుకు అరిచింది, అక్కడ కారణం ఏంటి అని అంటే, బెల్లు మోగానే కళ్యాణ్, శ్రీజ ఆ ఎల్లో దాంట్లోకి దూరిపోయారు. దూరగానే ఫ్లోరా వచ్చి కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంది. నెక్స్ట్ డెమాన్ వచ్చి శ్రీజ కాళ్ళు పట్టుకున్నాడు. అంతకుముందు ఏం జరుగుతుంది, నెక్స్ట్ వెంటనే భరణి గారు వచ్చి కళ్యాణ్ కాలు కాదు కదా ప్యాంటు పట్టుకొని లాగేసాడు. అది ఆ క్లిప్ కట్ చేశాడు, పూర్తిగా ప్యాంటు మొత్తం లాగేసాడంట. అది తప్పు కదా. అందుకు తనుజ కోపం వచ్చింది. మీ గేమ్ మీరు ఆడుకోండి అంటే డెమాన్ లోపలికి వెళ్ళాలని, కళ్యాణ్ బయటకు వస్తే డెమాన్ దూరి లోపలికి వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ తోటి కళ్యాణ్ ప్యాంట్ లాగేసారు. కాలు పట్టుకున్నాను ఎక్సెప్ట్ చేసి ఉంటాడు కానీ మన భరణి గారు ఆడ ప్యాంటు పట్టుకున్నాడు. ప్యాంటు మొత్తం లాగేసాడంట పూర్తిగా. అదైతే ఆ క్లిప్ మనకు చూపించలేదు. దానికి కళ్యాణ్ కోపం వచ్చి దీన్ని తన్నాడు. ఇప్పుడు గేమ్ ఆడవచ్చు కానీ అంత ఇదిగా గేమ్ ఆడకూడదు. అందుకు తనుజ కోపం వచ్చి మీ గేమ్ మీరు ఆడండి నాన్న, ఎందుకు వేరే వాళ్ళ గేమ్ కోసం మీరు పాకులాడుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే, ఒక భరణి కానీ దివ్య కానీ దూరితే, లేకపోతే దివ్య దూరింటే భరణి హెల్ప్ చేయడంలో తప్పలేదు. అక్కడ డెమాన్ దూరబోతుంటే భరణి గారు వచ్చి హెల్ప్ చేయడమే తనుజ కోపం వచ్చింది. అంటే అక్కడ దివ్య నీ పాట అనేది దివ్య లేదు కాబట్టి నువ్వు ఎందుకు నన్ను అంతగా ఆడుతున్నావు, వేరే వాళ్ళు అంటే డెమాన్ దూరటానికి ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నావు అన్నట్టు తనుజ కోపడుతుంది. ఎందుకు వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే విషయం తనుజ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఫస్ట్ కూడా అక్కడ రీతు, దివ్య, డెమాన్ ఏం మాట్లాడుకున్నారు, ఒకవేళ మీరు కానీ మేము కానీ దూరితే ఇద్దరం ఎవరో ఒకళ్ళు లోపలికి వెళ్దాం, లేదంటే మనకు కాకుండా వేరే వాళ్ళు దూరితే వాళ్ళని లాగేసి మనం ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు దూరదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు, డెమాను, రీతు, దివ్య, భరణి. అందుకని ఇక్కడ వచ్చి డెమాను దూర్చడానికి కళ్యాణ్ లాగేస్తున్నాడు, డెమాను శ్రీజన్ లాగేస్తున్నాడు. అందుకు తనుజ కోపం వచ్చి రాదా కూతురు అనే ముసుగులోకి వెళ్ళి దివ్యకి సపోర్ట్ చేస్తూ, దివ్య ఎట్లా చెప్తే అట్లా వింటూ, దివ్య ఇది చేయమంటే ఇది చేస్తున్నాడు, అది చేయమంటే అది చేస్తున్నాడు. అది చేస్తూ అక్కడ మరి ఈ తర్వాత వెళ్ళి మాట్లాడే విషయాలు అప్పుడు కూతురు గుర్తు రాలేదా? అందుకు తనుజ కోపం వచ్చి నాన్న మీ ఆట మీరు ఆడండి, వేరే వాళ్ళకి ఎందుకు కోసం ఆడుతున్నారంటే అది కరెక్టా మీరు చెప్పండి? నిజంగా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకోవాలంటే ఆడుకోమనండి. మరి బయటకు వచ్చి సేఫ్గా కూతురు మీద ప్రేమగా అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది ఒకవేళ గేమ్ ఆడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. భరణి గారు నిజంగా పెద్ద రకంగా ఆలోచించే వ్యక్తి అయితే దివ్య దూరితే కదా లాగాలి అక్కడ. అది కాకుండా డెమాన్ దూరటం కోసం కళ్యాణ్ లాగేయటం ఎంతవరకు కరెక్ట్? అది పైగా కళ్యాణ్ని తనుజకు జట్టిని చేసిందే భరణి, కళ్యాణ్ దగ్గరికి అడిగిందే భరణి తనుజతో ఆడమని. ఏం చెప్తున్నాడు, కేరింగ్ తీసుకుంటాడు, అందుకని జట్టిని కలిపాడు. మరి జట్టిని కలిపి మరి జట్టి ఓడిపోతే కూతురు కూడా ఓడిపోయింది అన్న సంగతి భరణి గారు గ్రహించలేదా? అందుకు కోపం వచ్చింది తనుజకి. ఇంత అన్ఫేర్గా ఆడుతున్నాడు డాడీ అని వాళ్ళ నాన్నని కోప్పడింది. మధ్యలో దివ్యకి ఏం పని, ఆయనకేమో ఆయన ఆడుతున్నాడు, ఆయన అంటది, ఈయన అంటది. భరణన్న ఆయన గేమ్ ఆడుతున్నాడు అనొచ్చుగా, అనదు. ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు, నీకేందంటే నాకు చెప్పే రైట్స్ ఉంది, నేను చెప్తాను, నాకు కరెక్ట్ అనిపించి నేను చెప్తానని తనుజ అంటది. కరెక్ట్, తనుజ కోపం అర్థం ఉంది. ఎందుకంటే ఎవరు కష్టపడుతున్నారు అక్కడ జస్ట్ మిస్ అయింది. శ్రీజ రావాల్సింది ఫస్ట్, ఎందుకంటే చిన్న సన్నపిల్ల కాబట్టి టక్కన దూరిపోయింది. శ్రీజ రావాల్సిన దాన్ని డెమాన్ ఎప్పుడైతే కాలుబొట్టు వెనకలాగాడో భరణి ముందుకు వచ్చేసాడు, మన కళ్యాణ్ ముందుకు వచ్చేసాడు. భరణి లాగుతున్నా కానీ గుంజుకొని, ఫ్లోరా కూడా లాగుతుంది కళ్యాణ్ని. చూడండి, ఒకవేళ తనకు సంబంధించిన దాంట్లో దూరుంటే ఇప్పుడు అక్కడ ఫ్లోరా, శ్రీజ, కళ్యాణ్, డెమాన్ నలుగురు ఆడుతున్నారు. వీళ్ళు నలుగురిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లాక్కోవాలి కానీ బయట ఉన్న భరణికి ఏం పని లాగటానికి? అందుకు మరి కోపట్లో తప్పుందా? తనుజ కోపట్లో అర్థం ఉంది కదా. తన గేమ్ తను ఆడుకోండి, వేరే వాళ్ళ కోసం ఆడటం ఏంటంటే ఇలా గ్రూప్ గేమ్
ముందు అనుకున్నట్టే అక్కడ అమలుపరిచారు దివ్యగా వీళ్ళందరూ. అందుకు అరిసింది. ఆ గేము సరే కళ్యాణ్ గెలిచాడు. అక్కడ చాలా చిందరవంద జరిగింది. క్లిప్పింగ్ కట్ చేశాడు. అందుకు దాన్ని కాలుతో తన్నాడు కళ్యాణ్ కోపంతో. అప్పటికి పాస్ అన్నాడు. ఎప్పుడైతే ప్యాంటు లాగేశాడో భరణి, ఇమ్మానుయేల్ పాస్ అని ఆపేసి అది అడ్జస్ట్ చేసి ఆ క్లిప్ పోయింది, తీసేసారు, చూపించలేదు బాగోదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి సెకండ్ గేమ్ పెట్టారు. ఆ సెకండ్ గేమ్లో ఈ మధ్యలో ఏం జరిగింది, సంజనాని ఫ్లోరాని తీసేశారు. పాపం అనిపించింది. తీసేస్తే సంజన అక్కడ వరకు పాపం గంభీరంగా మాట్లాడింది కానీ లోపలికి వెళ్ళి ఏడ్చేసింది. ఎందుకంటే అన్నయ్య అంట అంతకుముందే కూడా సాక్రిఫైస్ చేసే విషయంలో కూడా చేశాడు. కానీ అంతకుముందు ఏం జరిగింది, బయటికి వెళ్ళడానికి ఓటేశాడు సంజన, బయటికి వెళ్ళటానికి. స్టేజ్ మీద బాధపడింది. అన్నయ్య అంటే బాధల్లో అమ్మటుండాలి కానీ ఇలాంటి విషయాలు ఇట్లా చేస్తారని బాధపడింది కదా. దాన్ని సాక్రిఫైస్ చేసి షార్ట్ అవుట్ చేసుకున్నాడు. తర్వాత లైవ్లో కూర్చొని కూడా నేను తప్పుగా అన్నానని సంజన సారీ చెప్పింది, నేనే అర్థం చేసుకోలేదని భరణి సారీ చెప్పారు, బాగైంది. మరి సారీలు చెప్పుకుని అంతా ఓకే అయినాక మళ్ళీ ఇదేంటి తీసేశారు. అక్కడ ఏమన్నారు, సొమ్మను వచ్చి చెప్పగానే దివ్య ఒక విధంగా ఆలోచించింది. ఏమని, శ్రీజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, సంజన వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు, మన కాంపిటీషన్ అంటే ఎక్కువ పాయింట్లు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ తర్వాత గెలిస్తే మన పాయింట్లు ఎక్కువ వద్దని క్యాలిక్యులేషన్ తోటి తీసేశారు సంజన వాళ్ళని. ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది, ఇద్దరు ఆడపిల్లలే జెంట్స్ సపోర్ట్ లేకుండా ఆడుతున్నారు అనేది కొంచెం ఆలోచిస్తే బాగుండేది. సరే వాళ్ళ గేమ్ స్ట్రాటజీ ప్రకారం తీసేసుకున్నా. ఏడుస్తుంది అక్కడికి వెళ్ళి పాపం సంజన. అట్లా ఏడ్చింది, నేను ఆడలేకపోతున్నాను, ఇంత ఫిజికల్ నేను ఆడలేను, అందరూ మీద పడిపోతారు చేయటం నా వల్ల కావట్లేదు, ఇంకా ఇంతకంటే ఫిజికల్ ఉంటే నాకు తెలియదు, ఫిజికల్ ఇంకా ఉంటే నేను ఆడలేను బిగ్ బాస్, ప్లీజ్ నన్ను ఇంటికి పంపించండి బిగ్ బాస్ అని ఏడుస్తుంది కదా. మరి తీసేసామే పాపం సంజన వెళ్ళిపోయింది కోపంగా. అని అన్నయ్య అని పిలుస్తుంది కదా, నోరారా చెల్లెమ్మ అంటున్నావు కదా, భరణి వెళ్ళి ఒకసారి చూడాలి కదా, చూసి సంజన ఏం చేస్తున్నా పలకరించాలి కదా. సరే ఏడవదు, తీసేసినందుకల్లమ్మా ఈ స్ట్రాటజీ ప్రకారం తీసేసాము, వేరే విధంగా అందరికి వాగ్దానాలు చేస్తున్నాడు కదా హెల్ప్ చేస్తానని, అట్లా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పకుండా సంజన ఏమంటుంది, దివ్య మాటలిని మాకు దూరం అయిపోయాడు, అన్నీ దివ్య చెప్పినట్టు చేస్తున్నాడు అని తనూజ అనుకుంటుంది, సంజన అనుకుంటుంది కదా. మరి అప్పుడు అట్లా అనుకున్నప్పుడు తెలిసిన భరణి వెళ్ళి ఓదార్చి 2 మాటలు చెప్పొస్తే ఏం పోతుంది, ఆ కోపం ఏడిపోద్ది కదా. అసలు అక్కడికి వెళ్ళలేదు, దివ్య కూడా వెళ్ళలేదు, ఇద్దరు వెళ్ళలేదు సంజన దగ్గరికి. ఎంత ఏడుపు ఏడ్చింది అక్కడ. అప్పుడు ఇమ్మానుయేలు, తనూజ, వీడు శ్రీజ, కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి మామూలు మాట్లాడేసి ఓదార్చి వచ్చేసారు, మీరు బాగా ఆడతారు, స్ట్రాంగ్ ఇంకొక ఆట ఆడొచ్చుకోమని పుషప్ చేశారు, బాగుంది. కానీ తీసేసిన వీళ్ళిద్దరు వెళ్ళి ఒక్కసారి పలకరిస్తే వాళ్ళకి ఆ కోపాలు పోతాయి కదా, వెళ్ళలేదు. అది రీతు ఏడుస్తుంటే ఆ ఇద్దరు పడి ఓదారుతున్నారు, భరణి, దివ్య, రీతుని ఏం ఓదారుస్తున్నారు, డిమాండ్ పిలుస్తున్నారు, తనేదో తెలియజేసింది అంటున్నారు. అయ్యో ఏం ఓదారుస్తున్నారు అనుకుంటున్నారు. ఇంత గ్రూప్ గేమా, ఇంత పచ్చిగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు, డెమాన్, రీతు, దివ్య, భరణి. దివ్య భరణి మ్యానిపులేట్ చేస్తుందా లేకపోతే భరణియే పెద్ద కట్టప్ప అనేది అర్థం కావట్లేదు అబ్బా. వాళ్ళిద్దరు ఎవరు పెద్ద కట్టప్ప అనేది. భరణి గారు అమ్మాయిలందరినీ నా చెల్లెళ్ళుగా తల్లి అందరూ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి సంజన ఏడుపుకి అర్థం ఉంది, ఆడపిల్ల కదా ఏడుస్తుంది కదా, ఓదార్చాలి కదా. మళ్ళీ ఏమంటాడు, శ్రీజాని చూస్తుంటే అంటే కోపం వస్తుందంట. చూడు ఎలా కూర్చుందో, శ్రీజాని చూసి చిరాకేస్తుంది. అందరు ఆడపిల్లలను బాగానే చూస్తున్నాం, మరి శ్రీజ అంటే ఎందుకు కోపం వస్తుంది నీకు? ఎందుకంటే బెడ్ టాస్క్లో ఇసిరి బయటపడేసాడు కదా శ్రీజాని. బయటపడేసినందుకు వెంటనే రేలంగి మామలాగా ఉంటావు, అందరు మంచి అని ముసుగులో ఉంటావు, తనూజాని కాపాటాను, నన్ను పడేసావు, ముందు తనూజాని పేరు చెప్పి నన్ను ఇసిరేసావు అని అంటే, ఇసిరేసాడు మామూలుగా ఇసిరేసాడా శ్రీజాని? అప్పుడు పెట్టపిల్ల ఇసిరేస్తే అంత లెక్కబడింది, దెబ్బ కూడా తగిలింది. ఇది నాకు సార్ అడుగుతారు ఖచ్చితంగా, తొయ్యొచ్చు కానీ తొయ్యమని చెప్పాడు కానీ ఇసిరేమని చెప్పలేదు కదా బిగ్ బాస్. అది ఆయన కోపం ఉన్నట్టుంది భరణికి. అప్పటి నుంచి పగలన్నీ కూడా, అప్పటి నుంచే ఇవన్నీ కూడా, ఆ బెడ్ టాస్క్ నుంచి అప్పటి నుంచి ఉన్నట్టుంది. శ్రీజ మీద పేకలు దాకుంది భరణికి. నచ్చట్లేదంట, ఏం తప్పు చేసింది నచ్చపోవడానికి. ఇప్పుడు ఇసిరేసావు, తనుజ పేరు చెప్పి ఇటు వచ్చి శ్రీజాని ఇసిరేస్తే ఎవరైనా ఆ సిచ్యువేషన్లో కోపంగా మాట్లాడతారు, బాధగా మాట్లాడతారు. ఆ ఇసిరేసే విధానంలో దెబ్బలు తగిలినాయి, దానికి బాధతో అరిచింది, ఏడ్చింది. దాని తప్పేముంది? ఆ కోపలు ఎవరు అరవలేదా? రీతు అరవలేదా? డెమాన్ అరవలేదా? అది పక్కన పెట్టి ఈ పిల్లని ఒక్కదాన్ని మిగతా వాళ్ళందరూ బాగా పలుకుతున్నారు. శ్రీజ ఒక్కదంటే నచ్చట్లేదంట భరణికి. సరే గొంతు వేసుకొని అరుస్తుంది, కీకీగా అరుస్తుంటుంది ఆ పిల్ల. ఇప్పుడు అరుపు కూడా తగ్గింది కదా, మాట్లాడిన చోట మాట్లాడుతుంది, లేకపోతే సైలెంట్ కూరుకుంటుంది కదా. అందరూ ఆడపిల్లలు కదా అక్కడ, అందరినీ హక్కును చేసుకుంటున్నట్టు భరణి గారు శ్రీజాని కూడా చేస్తే చెప్తే పోయేది. గేమ్లో భాగంగా చేస్తుంది కానీ
దానికి చూడు ఎట్ట కూర్చుందో అంటే ఆ పిల్ల కూర్చునే తీరు అది కూర్చుంది, దాని తప్పేముంది? కూర్చునే దాంట్లో కూడా తప్పుపడతారా? ఆ గేమ్ అట్లా అయిపోయింది. పాపం ఏడ్చిన సంజన. నెక్స్ట్ గేమ్ పెట్టారు. నెక్స్ట్ గేమ్లో గ్లాసులు పెడతామంటే లాగాలి. దాంట్లో మన కళ్యాణ్ తనుజ బాగా పెట్టారు, గెలిచారు. అంతవరకు. నెక్స్ట్ రీతు వాళ్ళ గ్లాస్ పడగానే రీతు ఏం చేయాలి? బిగ్ బాస్ ఏం చెప్పాడు? పడగానే పెట్టుకోమన్నాడా? పడగానే నోటి మీద చేతులు వేసుకొని చూస్తే ఎట్ట కుదరదు కదా. అసలు సెకండ్ భరణి వాళ్ళు వచ్చారు కానీ అక్కడ శ్రీజ గ్లాస్ పడపోతే సెకండ్ శ్రీజ వాళ్ళే వచ్చేవాళ్ళు. ఆ గ్లాస్ పడిపోయింది పైది. అది తీసి పెట్టేటప్పుడు లేట్ అయింది. ఈలోపు దీవాడు పెట్టేస్తే సెకండ్ వచ్చారు, థర్డ్ శ్రీజ వాళ్ళు వచ్చారు, ఫోర్త్ డెమాన్ అని వచ్చారు. ఇక డెమాన్కి మైనస్ ఏంటంటే రీతు పడగానే వెంటనే టక్కని తీసి పెట్టకుండా నోటి మీద చేసుకొని చూస్తుంది డెమాన్. ఇంకా డెమాన్ పెట్టు అన్నాక అప్పుడు పెడుతుంది. ఏంది అంత ఇదిగా అయిపోయింది? రీతు కావాలని చేస్తుందా లేకపోతే గేమ్ అనుకుంటుందా? ఏమనుకుంటుంది? అప్పటితో గేమ్ అయిపోలేదు కదా. అప్పటికి దివ్య శ్రీజ పెడతానే ఉండారు కదా. ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ ఉండదా? మాట్లాడితే హగ్గులు చేసుకోవడానికి అయితే పరుగుతుంది. వీళ్ళందరూ పెట్టు అంటే అప్పుడు పెడతాం తీసి టక్ పడంగానే తీసి పెడితే మైనస్ రీతుని. డెమాన్ రీతుని కోపడ్డాడంటే ఖచ్చితంగా కోపడ్డ కరెక్ట్. అది పడంగానే తీసి పెట్టాలి కదా. పెట్టకుండా చేతిలో చూస్తుంటే పెట్టండి అప్పుడు పెడతాం తీసి. ఏమాట మా గేమ్ వినదా? చెప్పిన వినదా? అన్నిసార్లు వాళ్ళు చెప్పారు రూల్స్ అన్నీ కూడా. ఇమ్మానుయేల్ రాము చెప్పాడు, మిగతా వాళ్ళు చెప్పారు, బిగ్ బాస్ చెప్పాడు, అన్నిసార్లు రూల్స్ చెప్పారు, అన్నిసార్లు చేయమని చెప్పారు. ఆ రూల్స్ అని వినదా? రీతు వల్లే డెమాన్ ఓడిపోయాడు అక్కడ. రీతు వల్లే 100,000% రీతు వల్లే. ఆకుండా వెంటనే పెట్టినట్టయితే తాడని వచ్చేవాళ్ళు లాస్ట్లో రాకుండా. ఇక ఏడుస్తుంది చూడు. ఇక ఏడుతుంటే కన్నీళ్ళు రాకుండా ఏడటం భలేదు వచ్చా రీతుకి. కన్నీళ్ళు రాకుండా ఏం ఏడ్చిద్దో చేతులు అడ్డం పెట్టుకుని ఎక్కులు పెట్టేసినట్టు ఏడ్చిద్ది. ఆ ఏడుపుకి ఓదార్చడానికి దివ్య భరణి ఏం ఓదారుతున్నారులే అసలు. ఆడి కన్నీళ్ళు వస్తాయి కదా ఓదార్చడానికి. ఇక్కడ ఇంత ఏడ్చిన పిల్ల సంజనాన్ని వదిలేసి కనీసం దగ్గర కూడా రాకుండా అక్కడ రీతుని ఓదారుస్తున్నారు. రీతు వల్ల డెమాన్ గేమ్ పోయింది అక్కడ. మరి తప్పు చేసిన రీతుని చెప్పాలి కదా, నువ్వు ఇట్లా చేసావు, మరి పడంగానే పెట్టాలి కదా. మరి డెమాన్ అన్న దాన్ని తప్పే ఉందంటే నా వల్లే డెమాన్ ఓడిపోయాడని ఏడుతుంది. తప్పు చేసినాక ఏడు ఉపయోగం ఏముంది? వచ్చింది తిరిగి ఆట రాదు కదా. ఆటలో చలాగ్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ తోటి ఉండాలి. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు? దివ్య ఎట్లా ఉంది? సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టడం తెలియలేదు పాపం. ఇటు తిప్పెట్టాడంట. మళ్ళీ తిప్పెట్టమంటే ఎంత టైం వేస్ట్ అయి ఉంటుంది అక్కడ. మరి తెలియపోతే చెప్పి మరి పెట్టించారు కదా సంచాలకులు. అది కరెక్ట్ కదా. రీతు చేసింది, భరణి వాళ్ళు చేసింది కూడా. వాళ్ళు గ్రూప్ గేమ్ మాట్లాడుకున్నారు కాబట్టి. అంటే వీళ్ళు నలుగురే బ్యాచ్, మనుషులు లేరు. రీతు, డెమాన్, నెక్స్ట్ దివ్య, భరణి. ఎక్కడ బీజం పడిందంటే ఇదంతా కూడా బెడ్ టాస్క్ నుంచి. బెడ్ టాస్క్లో జరిగిన దాన్ని చేసుకొని చెప్తున్నారు కానీ అక్కడ డెమాన్ వాళ్ళు ఏం ముసుగు అంటే క్లియర్గా లైవ్ ముచ్చట్లో క్లియర్గా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, మా నీలిమ క్రియేషన్లో పెడతాను. దాన్ని చూడండి. ఎంత లైవ్లో ఎంత బీభత్సంగా మాట్లాడుకున్నారంటే అంత స్ట్రాటజీలా. పైగా దాన్ని మ్యానిపులేట్ చేయటం. అమ్మా నీ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, నువ్వే నాకు ముఖ్యం, నేనే నీకు అన్నీ, నువ్వు నీ తర్వాత ఏదైనా కానీ అని మన తనుజ చెప్పటం, సమర్థించటం. భరణి గారు సమర్థించడం. అదంతా కూడా నాకు అక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయిందంటే దివ్యనే మనిషి అంటే పొగిడితే ఎవరు పొగిడితే వాళ్ళు కనెక్ట్ అయిపోతాడా భరణి గారు? అసలు కట్టం భరణి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. అందరిని ముసుగులో పెట్టేశారు, బంధాలు ముసుగులో పెట్టేశాడు అందరిని. మరి మన రేపు నాకు సార్ వచ్చి భరణి గారిని బాబు నీ బంధాలన్నీ అని ఒకటొకటి చెప్పి ఆ బంధాలన్నీ తెంచుకుంటావా లేకపోతే ఏం చేస్తావు అనేది క్లియర్గా అడిగితే బాగుండు భరణి గారిని. అప్పుడన్నా ముసుగు తొలగిపోయిద్దాము. మన కామెంట్ పెట్టారు భరణి గారు మాస్క్ మ్యాన్ అని పెట్టారు. అసలైన మాస్క్ మ్యాన్ బయటికి వెళ్ళాడు కానీ ఆయన కాదు, అసలైన మాస్క్ మ్యాన్ భరణి గారు. ఇది తర్వాత తీసేయమంటే తాడు సేఫ్ జోన్లోకి దివ్య, భరణి గారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ తనుజ, కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారంటే అక్కడ పక్కెళ్ళి మాట్లాడుకునే దాంట్లో తనుజ టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ కొంచెం తూములు దాంట్లో కష్టపడింది కళ్యాణ్ వాస్తవంగా. తర్వాత వాళ్ళు ఏం జరుగుతున్నది అనేది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందనేది మనం మాట్లాడదాం. అప్పటి వరకు అయితే తనుజ ఆలోచించింది కొంచెం ఎఫర్ట్, తూములు గేముల్లో కానీ అది ఎఫర్ట్ నీదే ఉంది కాబట్టి నువ్వు తీసేసుకో అంటే. అతను ఏమన్నాడంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్లో ఉంటే మళ్ళీ ఎట్లా కుదరదు కదా, సేఫ్ జోన్ అయితే బెటర్ అనుకుంటున్నాను నేను అని అంటే. కళ్యాణ్ ఊహ ఏంటంటే ఏదైనా గేమ్ పెట్టినా తనుజాకి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు, కళ్యాణ్కి చేయరు, ఖచ్చితంగా చేయరు.
తనుజకు మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, ఎందుకంటే తనుజ అంటే ఇష్టం, తనుజ బాగా ఆడుతుందని. దాన్ని ఆలోచించి నేను సేఫ్ జోన్ అన్నట్టు అనగానే ఇక తనుజ లేచేసి పద వెళ్దామని చెప్పేసింది. మంచిగా ఆలోచించి టూ గుడ్, అంతవరకు ఓకే. కళ్యాణ్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరణి గారి ఫ్యామిలీ వృక్షంలో కొడుకు రాము లోపల ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్ ఇమ్మానే లోపల ఉన్నాడు సేఫ్ జోన్లో. ఇప్పుడు భరణి కూడా, దివ్య చెల్లెలు కూడా లోపల ఉంది, భరణి గారు లోపల ఉన్నారు. ఇంకా ఇప్పుడు తనుజ కావాల్సిన కళ్యాణ్ గారు కూడా లోపల ఉన్నాడు. ఇప్పుడు తనుజ ఒక్కతే బయట ఉంది. అది ప్రోమోలో ఏం చెప్తుంది, ప్రోమోలో మనకు చూపించే దాంట్లో ప్రోమో చూసారా? చూసి ఇది చూడండి. ప్రోమోలో ఏమంటున్నాడు, అక్కడ టబ్బులు పెట్టారు, వాటర్ టబ్బులు. దాంట్లో వీళ్ళు ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, ఇంకా డేంజర్లో సుమన్, సంజన, రీతు, డెమాన్, శ్రీజ, ఫ్లోరా, తనుజ కూడా ఉంది కదా. వీళ్ళందరిలో అక్కడ పడుకోబెట్టాలి. ఎవరు ఏ ఏ టబ్లో పడుకోవాలో వీళ్ళు డిసైడ్ చేయాలి. పడుకుంటే మరి ఇప్పుడు ఫేవరెటిజం అంతా క్లియర్గా అర్థమైపోయింది, ఎందుకంటే వాళ్ళ స్టోన్లు ఎక్కడ పడుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి. ఇంకా మరి భరణీలు ఏం చేస్తున్నాడు, రీతు నీకు తనుజకు నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. అబ్బా వాగ్దానాలు అయితే సూపర్గా ఇచ్చేస్తాడబ్బా, చేస్తున్నాడు. మరి అందరి దగ్గరికి వెళ్ళి తనుజ హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు, సాక్రిఫైస్ చేయమని. ఇమ్మాయిల్ని కూడా పిలిచి నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకు తనుజ అడుగుతుంది, మమ్మీ అడుగుతుంది అని అంటే అన్నాడంట భరణి. దానికి బాధ వేసింది ఇమ్మాయిలకి. ఇప్పుడు కూతురు కోసం నువ్వు ఎట్టా తనుజకి హెల్ప్ చేయండి అని అడుగుతున్నావు, ఎందుకంటే ఇమ్మానుయేల్ కూడా తల్లి కొడుకులు బాండింగ్ ఉంది కాబట్టి ఇమ్మానుయేల్ కూడా అలాగే అడుగుతాడు, ఎందుకంటే సాక్రిఫైస్ చేసినాడు, కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసాడు, అంత బాండింగ్ ఉంది సంజనాకి ఇమ్మానుయేల్కి. అలాగని గేమే, ఆట లోపలే బాండింగ్ అలా ఉంటాడు ఇమ్మానుయేల్. గేమ్లో మాత్రం ఏదైనా కనిచిపడతారు, బాండింగ్ మన లోపలే. అట్లని నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తానంటే బాగానే ఏంది ఇట్లా అంటాడు ఏంది, సరే ఆయన అన్నాడు పక్కన పెట్టుకుంటే కూతురు కోసం అడిగాడు, చేయలేదు, నీది నువ్వు చేసుకో, మళ్ళీ అది రెట్టింపు చేసుకొని అవసరం లేదు కదా ఇమ్మానుయేల్. ఇప్పుడు అడుగుతారబ్బా 10 మంది అడుగుతారు, నీకు ఇష్టం అంత ఎక్కేదో నువ్వు వెళ్ళు, అంతేగాని వాళ్ళు అడిగారు నువ్వు చేయవు కదా. ఏ గేమ్ అని అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాక్రిఫైస్ నా చేయి అని అడుగుతారు. ప్రతి ఒక్కళ్ళు చేయాలంటే ఒక్కడు చేయలేవు కాబట్టి నీకు ఇష్టం వరకు చేసుకుంటావు, నీకు ఇష్టం మమ్మీ కాబట్టి మమ్మీకి చేసుకో. తన వంతుగా తన కూతురు కోసం అడిగాడు, చేతి చేయలేకపోతే దానికి మళ్ళీ ఇది కూడా తీసుకెళ్ళి అక్కడ డిస్కషన్ పెడతారు ఇమ్మానుయేల్. అది జరుగుతుంది. ఇక్కడైతే తనుజ కూడా గెలిచి, ఎందుకంటే సాక్రిఫైస్ ఎక్కువ ఉంది కాబట్టి గెలిచింది. ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంది ఎవరు, భరణి, దివ్య, తనుజ, ఇమ్మానుయేల్, రాము, కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళు కెప్టెన్సీ అంటే కంటెండర్స్ అయ్యారు, కంటెండర్స్ వీళ్ళు అయ్యారు. ఎవరు వీళ్ళు 6 అయ్యారు, భరణి, దివ్య, తనుజ, ఇమ్ము, రాము, కళ్యాణ్. సేఫ్ జోన్లో ఉన్న 6 కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మనకు వచ్చిన ఏదో అప్డేట్స్ అన్నది తెలుస్తుంది, తనుజ కెప్టెన్ అయింది అన్నట్టు తెలుస్తుంది. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, చూద్దాం అది కూడా ఎంతవరకు. మరి వీళ్ళు ఓవరాల్గా కూడా మరి తనుజ కోపం అర్థం ఉందా లేదా, సంజన ఏడవటంలో ఓదార్చపోవడం తప్ప కాదా, చిన్న కామెంట్ చేయండి. వీళ్ళలో ఎవరు కెప్టెన్ అయితే బాగుండేది కూడా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.